ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి మ్యామ్? అంటే మనలో చిన్నప్పుడు జరిగిన అంటే మన సమస్యలు, ఆ గాయాలు వాటిని మానిపిస్తారా? ఇన్నర్ చైల్డ్ అనేది అందరికీ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనము నేను ఇందాక చెప్పినట్టు మన 5 సెన్సెస్ ద్వారా మన లైఫ్‌ని పర్సీవ్ చేసుకుంటున్నాం. రైట్. సో, ఇలా 5 సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేసుకున్నప్పుడు రకరకాల ఎమోషన్స్ తోటి ఉంటాం. ఓకే. మనం ఏజ్‌ని బట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకునే ఇన్‌పుట్స్ 0-8 ఇయర్స్‌లో హ్మ్. దేర్ ఈస్ నో ఫిల్టర్. అవును. అసలు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఫిల్టరే లేదు. ఓకే. ఓకే. రైట్. అవును. వచ్చింది వచ్చినట్టు ట్రాష్ అవ్వండి, ఏదవ్వండి, అన్నీ మనకి తీసేసుకుంటారు. కాన్షియస్ అవును. మైండ్‌కి తెలుసు అది ట్రాష్ అని గాని దానికి తెలీదు. సో, ఇట్ టేక్స్. అవును. సో, అలా తీసుకున్నప్పుడు ఈ 0-8 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళు చూసిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఓకే. వాళ్ళు గో త్రూ అయిన ట్రామా కావచ్చు, ఓకే. వాళ్ళు గో త్రూ అయిన ఎలాంటి సిట్యుయేషన్ అయినా, అంటే వాళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడీ హ్మ్. ఏదైనా కావచ్చు. ఓకే. అది వాళ్ళని ఒక కండిషన్‌లోకి పెడుతుంది. ఓకే. అండ్ అది ఈ లైఫ్ నుంచి రావచ్చు, అచ్చా! వేరే లైఫ్ పాస్ట్ లైఫ్ నుంచి నుంచి కూడా కూడా రావచ్చు. ఓహ్! ఓకే. ఆ! సపోజ్ ఒకానొక లైఫ్‌లో ఆ! మదర్ లేదనుకుందాం ఒక బేబీకి. ఆ! ఆ! హ్మ్. హ్మ్. మదర్ లేదనుకుంటే ఇప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేస్తున్నప్పుడు మేము అంటే హ్మ్. ఏంటిది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ అనే ప్రాసెస్‌లో అచ్చా! ఈ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! స్పిరిట్ రిలీజ్‌మెంట్ అని ఇవన్నీ అవును. కూడా అవును. ప్రాసెసెస్ అన్నమాట. ఇందులో ఇన్నర్ చైల్డ్ కూడా వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకే. సో, సెషన్ అంటే ట్రాన్స్‌లో ఉన్నారు ఒక హ్మ్. మనిషి. హ్మ్. ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి "నువ్వెక్కడున్నావు" అని అడిగితే ఒకసారి ఒక అమ్మాయి చెప్పిందిది. ఆ! ఆ! ఓకే. "నువ్వెక్కడున్నావు" అని అడిగితే ఆ అమ్మాయి "నేను ఒక రోడ్డు మీద నుంచుని ఒక 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 గట్టెక్కి నుంచొనున్నాను. ఐయామ్ కాలింగ్ అమ్మ, అమ్మ, అమ్మ. ఐయామ్ నాట్ ఫైండింగ్ మై మదర్." ఆ మదరు ఆ బేబీని వదిలేసి వెళ్ళిపోయింది. ఓహ్! అండ్ షీ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్. మరి నీకొచ్చి ఎవరు హెల్ప్ చేశారు? ఐ వాస్ స్టాండింగ్ బిసైడ్ ఎ కృష్ణ స్టాట్యూ. హ్మ్. కృష్ణుడు చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్పింది. తర్వాత ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఓకే. సో, ఆ ఆ ఎమోషన్ ఉంది చూసారా? దానికి ఆన్సర్ వచ్చిందా? ఆ లైఫ్‌లోనూ రాలేదు. రాలేదు. అంటే ఏంటి? ఎన్ని లైఫ్స్ అయినా సరే ఆ ఎమోషన్స్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ కానీ క్లోజర్ లేదు. ఓకే. క్లోజర్ లేనప్పుడు ఓకే. అది ఎంత దూరం అయినా ట్రావెల్ చేస్తుంది. ఓకే. అది ఇప్పుడుండే ఈ అమ్మాయిని ఇంపాక్ట్ చేసి హ్మ్. వెన్ షీ వాస్ బోర్న్ ఆ అమ్మాయికి న్యాచురల్‌గా ఫియర్ ఆఫ్ లాస్ ఉంటుంది. లూజింగ్ హర్ పేరెంట్స్. అవును. డెఫినిట్‌గా క్యారీ చేస్తుంది. అచ్చా! సో, కొంతమంది పిల్లలు సడెన్‌గా ఎక్కువ భయంతో వస్తారు. ఎందుకొస్తారు? ఆ! కొంతమంది పిల్లలు చాలా డేరింగ్‌గా ఉంటారు. అవును. కొంతమంది పిల్లలకి ఇవన్నీ ఉంటాయి. ఎలా వస్తున్నాయి అంటే ఇవి రీజన్స్. బికాస్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ నాట్ గివెన్ క్లోజర్స్. ఎమోషన్స్ ఆర్ నాట్ గివెన్ క్లోజర్స్. అంటే ఇది ఒక పెద్ద యూనివర్స్ ఆర్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాం కదా! అందులోకి ఒక బాల్ త్రో చేసాం. ఆ బాల్ వెనక్కి రాలేదు. ఓకే. అని క్లోజర్ లేదు. హ్మ్. సో, సో, అలా అందుకే ఒకే ఇన్నర్ ఇంట్లో చైల్డ్ పుట్టిన పిల్లలు హీలింగ్‌లో గూడా డిఫరెంట్‌గా రకరకాలుగా ఉంటారు. ఉంటారు. అదే అమ్మ, నాన్న పెంచుతారు గానీ, డిఫరెంట్. ఒకడు దొంగ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు అవును. అవుతారు. మంచివాడవుతాడు. ఎవరికీ చెప్పలేం. ఎవరిని చెప్పలేం. ఓకే. సో, సో, ఇందులో ఈ అవన్నీ పాస్ట్ హీలింగ్ లైఫ్ నుంచి వచ్చిన యెస్. కావచ్చు. పాస్ట్ కావచ్చు. ప్రెజెంట్ అచ్చా! కండిషనింగ్ అచ్చా! కూడా ఓకే. కావచ్చు. ఓకే. ఈ 2 రీజన్స్ కావచ్చు. పాస్ట్ ఒకటే అని చెప్పలేం. ఓకే. ఓకే. ప్రెజెంట్ కూడా కావచ్చు. ఈ 2 కలిపి ఉంటాయి. సో, అది దాని ద్వారా మనము ఇచ్చేస్తామనమాట. సో, క్యాన్సర్ విషయానికొస్తే, క్యాన్సర్ అంటే మనకు సైన్స్ ఏం చెప్తుందంటే కణాల మ్యూటేషన్ క్యాన్సర్ అంటారు. కానీ మీ పరిభాషలో క్యాన్సర్ ఎట్లా వస్తుంది? అంటే కొందరు ఏమంటారంటే గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మల ఫలితమే క్యాన్సర్ అంటారు. నిజమా అది? ఇందులో కూడా ప్రతీదీ కూడా పాస్ట్ లైఫ్ అనే కొట్టిపారేయకూడదు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు పాస్ట్ లైఫ్ అంటే ఏంటి అనేది ముందు కొంచెం ప్లీజ్. తెలుసుకుందాం. హ్మ్. ఇప్పుడు నేను ఒక 100 కిలోమీటర్స్ రోడ్డు ఉందనుకుందాం. రైట్. దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ అనుకుందాం. రైట్. నేను అందు మీద ఒక కార్ వేసుకుని ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసా. హ్మ్. అంటే 50 కిలోమీటర్స్ తర్వాత నేను కారు మారా.
ఓకే. ఇంకో 50 కిలోమీటర్స్ ఇంకో కార్లో వెళ్తున్నా. ఇప్పుడు ఈ రోడ్ ఎంత ఉంది? 50 కిలోమీటర్సే ఉందా? కాదు. 100 ఉందా? ఓకే. ఇట్ ఈస్ 100. రైట్. ద రోడ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ 100. అంతే కదా. కానీ నేను ట్రావెల్ చేసింది ఏంటి? 50, 50. ఆ తర్వాత 50, ఆ తర్వాత 50. సో ఈ రోడ్డు మీద ఉండే నా ప్రతి ఎక్స్పీరియన్స్ ఆ రోడ్డు మీద ఉండే ఎక్స్పీరియన్సే. ఓకే. సో పాస్ట్ లైఫ్ కూడా అంతే. మనము ఈ కాస్ట్యూమ్ మారాం, బాడీ మారింది. దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఏమీ లేదా? ఎస్టర్డే ఈజ్ ఆల్సో పాస్ట్ ఓకే. కదా. సో ఎస్టర్డే ఈ లైఫ్ టైంలో ఈ టైం లైన్లో మనం ఎస్టర్డేని పాస్ట్గా చూస్తున్నప్పుడు ఇంకా పెద్ద టైం లైన్ ఉంది అని ఎందుకు గుర్తించలేము? ఆ పెద్ద టైం లైన్లో పాస్ట్ లైఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే. అందులో వాటిల్ని అంటారనమాట టైం లైన్స్ ఓకే. ని పాస్ట్ లైఫ్స్ అంటారు. ఈ టైం లైన్స్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్, రకరకాల ఎమోషన్స్. ఓకే. సో ఫియర్ ఈజ్ ది మేజర్ ఎమోషన్ అవును. ఫర్ ది రీజన్. అచ్చా, క్యాన్సర్ రీజన్. అవునా? ఓకే. ఫియర్, గిల్ట్, షేమ్, ఓకే. ఈ 3 ఇవి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఓకే. ఈ కరెంట్ లైఫ్లో కూడా వచ్చి ఉండొచ్చు. అంటే ఏంటి? మనం కాన్స్టెంట్గా రియాలిటీని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. వీఆర్ కో క్రియేటర్స్ కదా. సో ఈ రియాలిటీలో మనము ఏదైతే కండిషన్ అవుతామో, ఏదైతే మన నర్వస్ సిస్టమ్ హోల్డ్ చేస్తుందో అది రియాలిటీలోకి వస్తుంది. అది మన బాడీ హ్యాండిల్ చేయలేక సెల్ని మ్యూటేట్ చేస్తుంది, స్ప్లిట్ చేసేస్తుంది. ఓకే. ఓకే. దీంతో పాటు ఏదైతే క్యాన్సర్ డిఎన్ఏ అని ఉంటుంది, అది క్లోజ్ అయి ఉండాలో అది ఓపెన్ అయిపోతుంది. కొన్ని కొన్ని కోడ్స్ క్లోజ్డ్గా ఉంటాయి, అవి ఓపెన్ అయిపోతాయి. అవి ఓపెన్ అయిపోయి ఇంకా డబుల్ మ్యూటేషన్స్. సో ఇది రీజన్. మేము చాలాసార్లు క్యాన్సర్స్ ఇలాగ వచ్చినప్పుడు ఒక ఆవిడ ఇలాగే వచ్చారు, హైదరాబాద్ నుంచి అనుకుంటా. మీరు హీల్ చేస్తారా వాళ్ళని? ఆవిడకి సెషన్ చేసినప్పుడు వి టాక్ టు క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఒక ఎమోషనే కదా. సో ఎమోషన్ అంటే ఒక వైబ్రేషన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా స్కాన్ చేసి మీతో మాట్లాడగలుగుతున్నానో ఐ కెన్ టాక్ టు దట్ ఆల్సో కదా. సో ఐ వాజ్ టాకింగ్ టు క్యాన్సర్ అండ్ ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ అది వేరే లైఫ్లో ఎక్కడో ఏదో చేసింది. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. సో చేసింది. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అది తప్పు అని బిలీవ్ చేసిందో అప్పుడే ఫియర్ వస్తుంది. ఇదంతా ఎక్కడ రికార్డ్ అవుద్ది మేడం? సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుద్ది? సబ్ కాన్షియస్ లో ఉంటుంది. అండ్ సబ్ కాన్షియస్ లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. పాస్ట్ లైఫ్స్, ఫ్యూచర్ లైఫ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇది వచ్చింది. ఇది వస్తే వి టోల్డ్ హర్, ఇప్పుడు నీ దృష్టిలో నుంచి నువ్వు చూసావు ఇది తప్పు, వాళ్ళ దృష్టిలో నుంచి ఎవరైతే ఈ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఇది తప్పు కాదు. సో యూ యువర్ సెల్ఫ్ టుక్ ఇట్ అన్వాంటెడ్లీ. సో నువ్వు దీన్ని రిలీజ్ చెయ్యి అని చెప్పి మేము క్యాన్సర్ నీతో పనిలేదు బయలుదేరని పంపించేసాం. షీ టుక్ 3 radiations ఆఫ్టర్ దాట్ అండ్ షీ ఇస్ నౌ హెల్దీ. అంటే ఇప్పుడు కీమోథెరపీ ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ తగ్గుతాయండి. తగ్గుతాయా? కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇంకొక యుఎస్ కేసు ఇలాగే వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా క్యాన్సర్తో మాట్లాడితే ఆ క్యాన్సర్ ఏం చెప్పింది అంటే, ఐ డోంట్ వాంట్ టు బీ దేర్ ఎనీమోర్ ఇన్ దిస్ బాడీ. నన్ను ఈవిడే హోల్డ్ చేసి పెట్టుకుంటోంది. ఓకే, ఐ వాంట్ టు గో అని చెప్పింది. ఓకే, మరి ఈవిడెందుకు హోల్డ్ చేసి పెట్టుకుంటోంది అంటే షీ సో మచ్ యూస్ టు సఫరింగ్. అట్లా కూడా ఉంటారా? బాగా అలవాటైపోయింది సఫరింగ్. ఇప్పుడు అది లేకపోతే తోచదు. నర్వస్ సిస్టమ్కి అలవాటైపోయింది. నర్వస్ సిస్టమ్ రీసెట్ అవ్వలేదు. ఎప్పుడు అలా చేసిన వాళ్ళు ఆవిడకి లేరు. షీ వాజ్ 82. అలా చేసిన వాళ్ళు లేరు. వాళ్ళు ఒక లైఫ్ స్టైల్లో బతికేశారు ఆ జనరేషన్ కదా. సో ఓపెన్నెస్ తక్కువ ఉండేటప్పటికి ఆవిడకి చెప్పింది లేదు, చేసింది లేదు. షీ కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ ఐఎమ్ సఫరింగ్. సో షీ సఫర్డ్.